శ్రీమాత్రే నమః. అమ్మవారి ఆరాధన శ్రద్ధగా వినండి. ప్రకృతియే మాయ, అదే సనాతన బ్రహ్మమని తెలుసుకోవాలి. రాళ్లతో కానీ కలపతో కానీ మట్టితో కానీ దేవి ఆలయం నిర్మించినట్టయితే 1000 తరాల పూర్వీకులు తరించిపోతారు. అలా గుడి కట్టించినవాడు సాలోక్యాన్ని పొందుతాడు. అటువంటి అమ్మవారి మందిరంలో శ్రీచక్రాన్ని కూడా స్థాపించిన వారికి 1,000,000 రెట్లు ఎక్కువ ఫలం కలుగుతుంది. పంచాయతనం మధ్యలో అమ్మవారిని పూజించిన వారికి కలిగే ఫలం వర్ణించి చెప్పగలవారు ఈ సృష్టిలోనే లేరు. శివనామం 1,000,000 సార్లు జపించే కన్నా అమ్మవారి జపం చేయటం 1,000,000 రెట్ల ఫలం వస్తుంది. మహామాయ అయిన ఆ తల్లి అనుగ్రహం ఉండాలే కానీ అసాధ్యమన్నది ఏదీ ఉండదు. ఎవరైతే ఈ పరాభట్టారికను ఆరాధిస్తారో వారందరినీ దేవీగణాలుగా గుర్తించాలి.